నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పవన్ కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్, ఒకే ఒక్క నిర్ణయం, లీడర్లకు మైండ్ బ్లాకింగ్ షాక్. జనసేనలో ప్రక్షాళన పర్వం. నో ప్రెస్ మీట్స్, నో డిబేట్స్, డెసిషన్ కమాండ్. లైవ్ టీవీ డిబేట్లకు చెక్, సైలెంట్ మోడ్లోకి పార్టీ. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏడి. ఇది చాలా ఆసక్తికరంగా చర్చనీయాంశంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా పరంగా మాట్లాడుతున్న అంశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన పొలిటికల్ సునామీ. గెలుపు కుర్రమెక్కిన కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన ఒకే ఒక సంచలన బాంబు. పార్టీలో ఉన్న పాత కమిటీలన్నింటినీ కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళమని ఆయన ఆదేశించారు. ఇక ఈ నిర్ణయం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలే సృష్టిస్తుంది. అసలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాక పార్టీ నేతలు మైకులు పట్టుకునే అధికార ప్రతినిధులు బిత్తరపోతున్నారు. అది సాధారణ నిర్ణయం కాదు. క్రమశిక్షణకు మారుపేరైన పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన పక్కా సర్జికల్ స్ట్రైక్. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్న అందరినీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళమని జనసేన అధిష్టానం నుంచి క్లియర్ కట్ ఆర్డర్స్ వెళ్ళాయి. ఇకపై నూతన కమిటీలను అధికారికంగా ప్రకటించే వరకు పార్టీ తరపున ఎవ్వరూ మాట్లాడడానికి వీలు లేదని చెప్పి హుకుం జారీ చేశారు. ఏ టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొనకూడదు, ఏ మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టకూడదు, చివరికి సోషల్ మీడియాలో కూడా జనసేన పార్టీ అధికారిక ప్రతినిధిగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ పవన్ కళ్యాణ్ అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారట. మరి పార్టీ పేరును ఉపయోగించి టీవీ స్క్రీన్లపై మాట్లాడే హక్కును తాత్కాలికంగా రద్దు చేయడం ఏపీ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన అనూహ్యమైన పరిణామంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో సొంత పార్టీ నేతల మైకులు లాగేయడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగించేలా కొందరు నేతలు ప్రవర్తిస్తున్నారన్న సమాచారంతోనే పవన్ ఈ డెసిషన్ స్టెప్ తీసుకున్నారా? అవును, ఇటీవల కొన్ని టీవీ డిబేట్లో మీడియా వేదికలపై పార్టీ అధికార ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం, కూటమి డైనమిక్స్కు ఇబ్బందికరంగా పరిణమించడమే దీనికి ప్రధాన కారణమనే ప్రచారం పొలిటికల్ క్యారిడార్లో జోరుగా సాగుతుంది. నోటికొచ్చినట్టు మాట్లాడి పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేసే నాయకులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన బిగ్ రిటర్న్ గిఫ్ట్ ఇది. నూతన కమిటీల్లో అసలైన సిద్ధాంత కట్టుబాటు ఉన్న నాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ భావిస్తున్నారా? ఇక్కడ పొలిటికల్ వర్గాలు ప్రత్యర్థులు గుర్తించాల్సిన అత్యంత పవర్ఫుల్ పాయింట్ ఒకటి ఉంది. ఆడు లేడు ఈడు లేడు, ఎవడైనా ఆయన జోలికి వస్తే నెక్స్ట్ ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటో బాగా తెలుసు అన్న రీతిలో పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉంటూనే పార్టీలో పెద్ద ఎత్తున శస్త్రచికిత్స ప్రారంభించారు. ఎవరైనా క్రమశిక్షణ తప్పినా, పార్టీ గీత దాటినా సహించే ప్రసక్తే లేదని సొంత నేతలకే స్పష్టమైన హెచ్చరికలు పంపారు. మరి ఈ సైలెన్స్ వెనుక ఒక పెద్ద తుఫాన్ దాగి ఉంది. అధిష్టానం అనుమతి లేకుండా పార్టీ పేరు వాడుకుని డిబేట్లకు వస్తే జరిగే పరిణామాలకు సదరు వ్యక్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ ప్రక్షాళన తర్వాత రాబోయే కొత్త టీంలో ఎవరికి స్థానం దక్కుతుంది? ఏదేమైనా పార్టీ నూతన కమిటీలను ప్రకటించే వరకు జనసేన నుంచి అధికారికంగా ఎలాంటి గొంతు వినపడదు. తనదైన శైలిలో పార్టీ రీఆర్గనైజ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ పొలిటికల్ క్లీన్ అప్ తర్వాత ఎలాంటి కొత్త వ్యూహాలతో ముందుకు వస్తారా అన్నది చాలా ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.